వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణనిచ్చే సమయంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఫిర్యాదు చేశారు. మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలని, ప్రత్యర్థి పార్టీలకు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలని సజ్జల సూచించినట్లు వెల్లడించారు. వైసీపీ ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని, అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని కూర్చోకూడదని సజ్జల సూచించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి అనుకూలంగా అవతలి వాళ్ళ ఆటలు సాగకుండా నిబంధనలు ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకోవాలన్నారని వ్యాఖ్యానించారు. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు బాగా ఎక్కించాలన్నారని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సజ్జల చేసిన కామెంట్స్ గాను ఆయన పైన క్రిమినల్ కేసు నమోదైందని సమాచారం, వివరాలేంటి? సంతోష్ని వైసీపీ ప్రభుత్వ సలహాదారుడైతేనేమి, అదేవిధంగా వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సెక్షన్ 153, 505, 125 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఎలక్షన్లు జరిగిన తర్వాత దీనికి ఏదైతే వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ జరిగే పరిస్థితి, ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయంలో కూడా చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే మనకు టార్గెట్ గా ఉన్న ప్రత్యర్థి పార్టీని దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించి ఏదైతే కౌంటింగ్ చేసే సమయంలో ముఖ్యంగా చూసుకుంటే మనకు సంబంధించి ఏ ఓటుని కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రూల్స్ ప్రకారమే కాకుండా వారిని ఏ విధంగా అడ్డుకోవాలి అనేది కూడా ఒక పక్కన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను ఎంతైనా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందనేసి ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక పక్కన టీడీపీ నేతలు కూడా చాలా వరకు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఈసీకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈసీ ఆదేశాల మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఫిర్యాదు మీద కూడా ఒక పక్కన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన వైసీపీకి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన ఏదైతే పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఒక పక్కన కోర్టులో అయితే కేసులు అయితే నడుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా పోనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేసి ముందు నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితేనేమి వైసీపీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నేతలకైతేనేమి, అదేవిధంగా కార్యకర్తలకి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా ఏజెంట్లకు కూడా ముందు నుంచి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను అడ్డుకోవాలి అనేసి ఆదేశాల నేపథ్యంలోనే ఈ కేసు అయితే నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సంతోషం. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.